హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళు చేసే పద్ధతిలో ములక్కాడ మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకే కాదండి, బిర్యానీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండీ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేయించుకోవాలండి. అందుకు ముందుగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. 2 యాలకులు వేసుకోవాలి. ఒక చిన్న చెక్క ముక్క, దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలండి. ఇవి ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా వేసుకోవాలి. ఒక 5 చిన్నులపాయలు వేసుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. గసగసాలు చిటపట్లాడుతున్నప్పుడు ఇలా 3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఫస్ట్ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా దోరగా వేయించుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది గ్రైండ్ అయిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము. నా దగ్గర ఇలా టమోటాలు ఉన్నాయండి, చిన్న టమోటాలు. వీటిని ఇప్పుడు గ్రేవీ కోసం నేను వాడుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద టమోటాలు ఉన్నట్లయితే 2 పెద్ద సైజువి తీసుకోండి. నేనైతే ఇలా చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇవి బాగా పుల్లగా ఉంటాయి, అందుకోసం అని చెప్పి ఇవి తీసుకున్నాను. మీరైతే పెద్ద సైజులో ఉండే 2 టమోటాలు తీసుకోండి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఇలా 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కొంచెం వేయించిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చాప్ చేసుకున్నాను చాపర్లో చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు ఇది ఇలా వేయించుకుంటూ ఉండగా కరివేపాకు రెమ్మలు తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి 2 తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి ఈ ఆనియన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందాక మీకు చూపించాను కదా చిన్న టమోటాలని ఇలా చాపర్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా నేను గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఆనియన్ పేస్ట్ వేసుకోవచ్చు, అలాగే టమోటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాపర్లో వేసి చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా ఈ ఆనియన్ అంతా పచ్చివాసన పోయి బాగా వేగిపోయి ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇదే జార్లో కొన్ని వాటర్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అలాగే ఉప్పు వచ్చేసి స్పూన్ వేసుకొని కొంచెం వేసుకున్నానండి. అలాగే కారం 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు ఉప్పు కారాలు వచ్చేసి మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. ఇప్పుడైతే చాలా వరకు ఉప్పు కారాలు తక్కువే తింటున్నారు. మేమైతే సరిపడానే వేసుకుంటాము. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేసుకొని కలబెట్టుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ పేస్ట్ అంతా గట్టిగా అయిపోయింది కదా, మొత్తం ఇలా లూజ్గా అయ్యే వరకు 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు ములక్కాయలు కూడా వేసుకొని
నేను ఇక్కడ 2 పెద్ద ములక్కాయలు తీసుకున్నానండి. 2 పెద్ద సైజులో ఉండే ములక్కాయలు తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలబెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం లైట్గా ఆయిల్ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేస్తుంది. కానీ ములక్కాయ ఇంకొంచెం ఉడకాలండి. అందుకని మళ్ళీ కొంచెం సేపు ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. మరలా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఈ ములక్కాయ అనేది బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు బాగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ ములక్కాయ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పైనుంచి ఇలా కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఎవరూ ఇవ్వటం లేదు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ కర్రీ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ములక్కాయ కూడా ఎక్కడ చిదురవ్వకుండా చక్కగా మగ్గిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ కర్రీ రెడీ.